యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అయినా ఈ మ్యాటర్ నేను మా ఇంట్లో చెప్పడానికి కుదరక నోరు మూసుకుంటే ఇప్పుడు వచ్చి మీ ఇంట్లో చెప్పాలా? అది అయ్యే పని కాదులే కానీ వెళ్ళు, జరిగేదేదో అదే జరుగుతుంది. ఎంతసేపటి నుంచి కాల్స్ మెసేజ్ చేస్తున్నాను, కనీసం రెస్పాన్స్ ఇవ్వాలని కూడా తెలీదా? ఇక్కడ నేనేం ప్రశాంతంగా లేనండి. నేను టెన్షన్లోనే ఉన్నాను, అందుకే మీకే రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇలా గుళ్ళో నిలబడి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నావు, ఇదా నీ టెన్షన్? అవును, ఊరికే దారిన పోయే దానే ఇలా చూసే నీకేం తెలుసు నేనిప్పుడు పడుతున్న టెన్షన్? ఇదిగో వీడే, మా అక్కని పెళ్లి చేసుకోబోయేవాడు. ఆల్రెడీ ఇంకో అమ్మాయితో లవ్ కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మా అక్క లైఫ్తో ఆటలాడుతున్నాడు. ఇదిగోండి వీడి లవర్తో ఉన్న ఫోటో చూడండి. రాధా గారు, మా అమ్మ ఆరోగ్యం బాలేదు. ఈ సమయంలో అమ్మకి ఎలా మేము ఈ విషయం చెప్పాలి? అందుకే ఇతని గురించి ఇతనే వచ్చి తన తప్పు ఒప్పుకొని ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని చెప్తుంటే రెక్లెస్ గా సమాధానం చెప్తున్నాడు. ఏంటి ఆడపిల్ల జీవితంతో ఆటలాడుతుందే కాకుండా ఏంటి నీ ఎక్స్ట్రాలు? వెళ్ళి ఇంట్లో నిజం చెప్పు. ఏయ్, ఇది నీకు సంబంధం లేని విషయం, వెళ్ళి పని చేసుకో. ఏంట్రా పని చూసుకునేది? సూట్ వేసుకున్నాను కదా అని సాఫ్ట్ అనుకుంటున్నావా? చీరి పారేస్తానేమనుకున్నావా? వెళ్ళరా ఇక్కడ నుంచి. అయ్యో రాధా గారు, ప్లీజ్ అండి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇదేదో నీకు సంబంధం లేని విషయమేమో అనుకున్నాను, మంచి సంబంధమే ఉన్నట్టుంది. ఇలా ఒకరి చేతిని ఒకరు రోడ్ల మీద పట్టుకున్నారంటే ఛాన్స్ దొరికితే చాలా దూరమే వెళ్ళట్టున్నా. ఏంట్రా వాగుతున్నావు? ఆగండి రాధా గారు, ఏం చేస్తున్నారు? రాధా గారు, చంపేస్తాను. నన్నే కొడతా. అయ్యో రాధా గారు, వదలండి, గొడవ పడకండి. రాధా గారు, రాధా గారు, వదలండి. ఏ రాధా గారు, రాధా గారు, రాధా గారు, వదలండి. రాధా గారు, అయ్యో రాధా గారు, వదలండి. చేసిన తప్పు సరిపోదన్నట్టు నోటికొచ్చినట్టు వాగుతావారా? రాధా గారు, ఆడపిల్ల అంటే నీకంత తేలిగ్గా ఉందా? చెప్పరా, వెళ్ళి నిజం చెప్తావా లేదా? లేకపోతే నీ వేషాలన్నీ పోలీసుల దగ్గర బయట పెట్టమంటావా? చెప్పావు, చెప్పరా, చెప్పావు, చెప్తావా లేదా? వద్దు ప్లీజ్, నేను తప్పు చేశాను, సారీ, నిజం చెప్పేస్తాను. వదలండి. ఇలా ఊరికే నిజం చెప్తానని కాదు, వెళ్ళి వీళ్ళ అమ్మగారి కాళ్ళ మీద పడి నువ్వు చేసిన తప్పు ఒప్పుకుని ఇంకొకసారి ఏ అమ్మాయి జీవితంతో ఆటలాడనని చెంపలేసుకుని ముక్కు నేలకు రాయాలి. అర్థమైందా? అలాగే అలాగే చేస్తాను. లేదంటే ముందు నేను నీ తాట తీసి ఆ తర్వాత పోలీసులకు అప్పగిస్తాను. వాళ్ళ చేతుల్లో చిక్కితే 3rd డిగ్రీ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. మీరు చెప్పినట్టు చేస్తాను, నన్ను వదిలేయండి. కృష్ణ వరుణ్తో మాట్లాడడానికి వెళ్ళింది. అసలు వరుణ్ కృష్ణని కలిశాడా? ఏం జరుగుతుంది అక్కడ?
కృష్ణ ఏమైంది? చెప్తాన్రా. కృష్ణ వరుణ్ణి కలిసావా? ఆ వరుణ్ణి నేను కలిశాను. విషయం చాలా ఘాటుగానే బుర్రలోకి ఎక్కించాను. ఫైనల్గా వణికిపోయి నేను మీ అక్క జోలికి రాను, మీ అమ్మగారి కాళ్ళు పట్టుకుని నిజం చెప్పి లెంపలేసుకుంటాను అని కూడా అన్నాడు. అక్క, ఇంక నువ్వేం దిగులు పడకు. వాడి నోటితోనే వాడే ఈ పెళ్లిని దయచేసి ఆపేయండి తల్లి అని అమ్మని వేడుకుంటాడు. హా? నిజమా కృష్ణ? అవునక్క, నాకు తెలిసి వాడి పాటికి మన ఇంటికి వచ్చుండాలే. వచ్చేసాడు, పదక్క. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. బాబు వరుణ్, అన్నయ్య గారు, వదిన గారు, కూర్చోండి కూర్చోండి. మేము కూర్చోడానికి రాలేదు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం. అన్నయ్య గారు, ముఖ్యమైన విషయమైనా మామూలు విషయమైనా ఇలా నిలబడ్డమేంటి? ముందు కూర్చోండి. విష్ణు, ముందు వీళ్ళకి టీ తీసుకురాపో. అవసరం లేదు అత్తయ్య. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ తర్వాత మీరు మాకు మర్యాదలు చేయాలో వద్దో నిర్ణయించుకోండి. మీరింటికి కాబోయే అల్లుడు బాబు, ఏంటి అలా మాట్లాడుతున్నారు? చూడమ్మా, ఈ ఇంటికి మా ఇంటికి మధ్య దూరం పరిచయంతో ఆగిపోనుందా, బంధుత్వంతో ముందుకు సాగిపోనుందా అని మేము ఇక్కడికి తెలుసుకుందామని వచ్చాం. ఇంకా తెలుసుకునేదేంటి? అసలు విషయం బయటకొస్తే అన్నీ తేలిపోతాయి. ఏంటన్నయ్య గారు, మాటలన్నీ పూర్తయిపోయాయి, శుభలేఖలు పనిచేసుకున్నాం. ఇప్పుడు ఇలా దూరం మనుషులు మాట్లాడుకున్నట్టు ఇలా మాట్లాడతారేంటి? అసలు ఏం జరిగింది అన్నయ్య గారు? ఏం జరిగిందండి అసలు? అల్లుడు గారు, మీకేదైనా లోడ్ చేస్తున్నామా? చచ్చా, అలాంటిదేమీ లేదు అత్తయ్య గారు. ఇది మీతో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడం ఏంట్రా? చేసిన వెదో పని ఇది అని చెప్పి అమ్మ కాళ్ళ మీద పడు. పర్వాలేదు బాబు, మీ మనసులో ఏముందో నిర్మోహమాటంగా మాట్లాడండి. నాకు మీ అమ్మాయి విష్ణు అంటే చాలా ఇష్టం అత్తయ్య గారు. విష్ణుకు దూరమై నేను బతకలేను అత్తయ్య గారు. ఏంటి బాబు ఆ మాటలు? ఇద్దరు ఒకటవబోతూ దూరం అవుతావని అనడమేంటి? అసలు ఎవరన్నారు బాబు ఆ మాట? మాట అంటే పర్వాలేదు అత్తయ్య గారు. నా విష్ణు కోసం తుడిచేసుకుని పోగలను. కానీ నేను తన్ని పెళ్లి చేసుకోకుండా చాలా తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి అత్తయ్య గారు. కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఏంటరుడు గారు, ఇలాంటి పని ఎవరు చేశారు? ఎవరు వాళ్ళు? అది ఎవరైనా చెప్పమంటారు అత్తయ్య గారు? చెప్పడానికి నోరు కూడా రావట్లేదు. మీ కూతురు కృష్ణ అత్తయ్య గారు. మా అమ్మయ్య, మా కృష్ణ ఇలాంటి పని చేయడం ఏంటి బాబు? అవును అత్తయ్య గారు, మీకు వినడానికి ఇబ్బందిగా అనిపించినా అవమానపడ్డ నేను అబద్ధం చెప్పను కదా. కృష్ణ, అల్లుడు గారు చెప్పేది నిజమా? ఆయన ఎవరితోనూ కొట్టించావా? అతను ఎవరో కాదు అత్తయ్య గారు. ఆ రోజు నిశ్చితార్థం చెడగొట్టిన రాధనే అతను.
ఆ రోజు తను నా కాలర్ పట్టుకుని నన్ను చెడమడ కొట్టి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని చాలా దారుణంగా వార్నింగ్ ఇచ్చాడు అత్తయ్య గారు. అమ్మా, వాడి నిజ స్వరూపం తెలిస్తే నన్ను కాళ్ళు పట్టుకోమనడం కాదమ్మా, వాడిని నువ్వే బయటికి గంటేస్తావు. కానీ నీ ఆరోగ్యం ఏమైపోతుందో అని అసలు విషయం చెప్పలేకపోతున్నానమ్మా. మాట్లాడవేంటి కృష్ణ? అల్లుడు గారు చెప్పేదంతా నిజమా? అమ్మా, అది అల్లుడు గారు చెప్పేదంతా నిజమా? ఆ రాధతో కలిసి అల్లుడు గారిని కొట్టించావా? చెప్పవేంటే? ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తున్నావా? అవునమ్మా. చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్పవే. ఎంత పనిచేసావే? ఇంటి కాబోయే అల్లుడిని కొట్టించడమేంటే? అసలు ఇంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? అయినా వాడితో నువ్వు చేతులు కలపడమేంటే? మీ అక్క పెళ్లి నువ్వే ఆపాలనుకోవడమేంటే? అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఏం సాధిద్దామని చేస్తున్నావే? చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పవే. అల్లుడు గారు, మీకు దండం పెడతాను అల్లుడు గారు, దయచేసి క్షమించండి. ఇవేవి దయచేసి మనసులో పెట్టుకోకండి. అదేదో తెలియక చేసేసింది. అత్తయ్య గారు, ఏది తెలియకుండా చేసేంత చిన్నపిల్ల కాదు మీ అమ్మాయి. కావాలనే ఇలా చేసింది. నన్ను ఫోన్ చేసి మరీ పిలిపించింది. పక్కా ప్రణాళిక ప్రకారమే ఆ రాధతో కలిసి నన్ను కొట్టించింది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఏ తప్పు చేశానని మీ అమ్మాయి నా మీద ఇలాంటి చర్యకు పాల్పడింది? విష్ణుని మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని ఆశపడినందుక? తన జీవితానికి తోడుగా ఉండాలని అనుకున్నందుక? అమ్మా రాణమ్మా, ఇంత జరిగాక కూడా ఇంటి వరకు వచ్చి ఇలా మీతో మాట్లాడుతున్నాము అంటే అది కేవలం మీరు మీ కూతురు జీవితం గురించి ఎంతగా ఆరాటపడుతున్నారో మాకు తెలుసు కాబట్టే. కానీ ఇక్కడ మీరు మాత్రమే ఆరాటపడితే సరిపోదు కదా. ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ పెళ్లి జరగాలి అన్న ఆకాంక్ష మనసులో ఉండాలి. అలా లేనప్పుడు ఇదిగోండి ఇలాంటివే చేస్తూ ఉంటారు. మీరొకటి గుర్తుంచుకోండి, మా వాడికి బయట సంబంధాలేవి కుదరక కాదు. మీది మంచి కుటుంబం అని మాత్రమే మేం మీతో సంబంధం కుదుర్చుకున్నాం. పరిస్థితిని అర్థం చేసుకునే అన్ని విషయాల్లో ఒక అడుగు దిగే ఉన్నాం. అంతేకాని మరి దిగజారిపోయామో అని మీరేం చేసినా భరిస్తామని అనుకోవద్దు. మీకెవ్వరికి ఇష్టం లేని ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటేనే మంచిది. వదిన గారు, అంత మాట అనకండి. ఇదేదో చేసిన పిచ్చి పనికి మా విష్ణుకి శిక్ష వెయ్యొద్దు. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఈ పెళ్లి ఆగిపోతే నా విష్ణు జీవితం నాశనం అయిపోతుంది. మీ బాధని అర్థం చేసుకోగలను. అలా అని
జరిగిన అవమానాన్ని మర్చిపోలేం కదా. సరే, జరిగింది పొరపాటని ఒప్పుకుంటున్నారు కాబట్టి మీ అమ్మాయి చేసిన తప్పుకు మీ కృష్ణ మా వాడి కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరమని చెప్పండి. అలాగే వదిన గారు, అలాగే. కృష్ణ, నువ్వు చేసిన తప్పని చెప్పి అల్లుడి గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పవే. చెప్పవే క్షమాపణ. నేను చెప్పనమ్మా. కృష్ణ, క్షమాపణ చెప్తావా లేదా? అమ్మా, నేను తప్పు చేయలేదు. క్షమాపణ చెప్పను. రాణమ్మ గారు, మేం బయలుదేరుతున్నాం. ఏదైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. అన్నయ్య గారు ఆగండి. వదిన గారు, బాబు వరుణ్, బాబు నా మాట విను. చెప్తుంది, క్షమాపణ చెప్తుంది. బాబు, అన్నయ్య గారు, వరుణ్, అన్నయ్య గారు, అన్నయ్య గారు. ఒక్కసారి కాళ్ళు పట్టుకుంటే ఏమైందే? శుభలేఖల దాకా వచ్చిన సంబంధం నాశనం చేసావు కదే. ఎంత పెద్ద తప్పు చేసావే. క్షమించమని అడిగితే నీకేం పోయేదే? అమ్మా, నేనే తప్పు చేయలేదు అంటున్నాను కదా. క్షమాపణ నేనెందుకు చెప్తాను? నిన్ను అయ్యో, వాడొచ్చి చెప్తాడనుకున్న క్షమాపణలో చెల్లి వాడితో చెప్పడం ఏంటి? ఏంటి పరీక్ష దేవుడా? నా వల్లే చెల్లికి పరిస్థితి. నీకు నిజం మా ద్వారా తెలిస్తే ఎక్కడ భరించలేకపోతావోనని వాడితో చెప్పించాలనుకుందమ్మా. అంతేగాని చెల్లి ఏ తప్పు చేయలేదమ్మా. పోసేయ్, అసలు ఎందుకు క్షమాపణ చెప్పవే? అసలు ఆ రాధాని అత్తని నువ్వెందుకు కలిసావు? నా కర్మ కాకపోతే. కర్మో విదో నాకు తెలియదమ్మా. అతను మా బాస్. నేను వాళ్ళ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఏంటి నువ్వనేది? అతని సంగతి తెలిసా కూడా ఎలాగే జాబ్ చేస్తావు? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? నీ అక్క పెళ్లిని చెడగొట్టిన అతని కంపెనీలో జాబ్ చేయడమే పెద్ద తప్పే. ఈ ఇంటికి కాబోయే అల్లుణ్ణి అతనితో కొట్టించావు. చిచ్చి. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మర్యాదగా అల్లుడి గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు. లేదంటే ఊరుకునేది లేదు. క్షమాపణ చెప్పేంత వరకు నీకు ఇంట్లో స్థానం లేదు. పద. పద. శభాష్ వరుణ్. సూపర్ పర్ఫార్మెన్స్. నువ్వు ఇలాగే అందర్నీ నమ్మించి వాళ్ళందర్నీ ఆడుకోవాలి. ఆ విష్ణు మెడలో తాళి కట్టి నీ ముసుగు తీసి అసలు రూపం చూపిస్తే అప్పుడు ఆ కృష్ణ పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళారా చూడాలి. మేకప్ చేస్తానని బ్యూటీషియన్గా వచ్చి నా కూతురు నిశ్చితార్థమే ఆపుతుందా? ఈ తారతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇక నుంచి దానికి తెలియాలి. ఎస్ మేడం, మీరు నా వెనుకుండండి చాలు. విష్ణు మెడలో తాళి కట్టి వాళ్ళని మీ కాళ్ళు పట్టుకునేలా చేస్తాను.
నిజం మేడం. వరుణ్ చేతిలో విష్ణు జీవితం పూర్తిగా నాశనం అవ్వడం గ్యారంటీ. అప్పుడు విష్ణు మన చేతిలో బొమ్మ అవుతుంది. మీరు ఎలా కీ ఇస్తే అలా తిరగాలి. అప్పుడు ఆ కృష్ణ మీ దగ్గరికి కాళ్ల బేరానికి రావాలి. ఇదంతా దగ్గరలోనే ఉంది. మీరు కోరుకున్నది చేయడానికి మనకి వరుణ్ ఉన్నాడు. ఏమంటావు వరుణ్? ఖచ్చితంగా జరిగేది అదే.